నా కాడి సులువుగా ఉన్నది, బరువు కాదు. నా కాడి బరువైనది కాదు, సులువైనది అన్నాడు. ఏంటిది కాడి? ఆజ్ఞలు, దేవుడి వాక్యం. నిజంగా నువ్వు దైవిక ప్రేమ చేత నడిపించబడితే దేవుడి ఆజ్ఞలు నీకు సులువే, కష్టం కాదవి. బరువేనే కావు, కష్టం కావవి. ఎలా అంటే దైవిక ప్రేమలో ఉండి నువ్వు చేస్తున్నప్పుడు అవి నీకు కష్టం అనిపించదు. అది ఎలా అంటే యాకోబు రాహేలును ప్రేమించినట్టుగా 14 సంవత్సరాలకు అది కష్టం అనిపించలేదు. యేసు మనల్ని ప్రేమించినట్టుగా ఆయనకు అది కష్టం కాలేదు. ఆయనకు ఎందుకంటే ఆయన తన వధువు కోసం రక్తం కార్చాడు. ఆయన వారు నోటితో యాక్టు అని ఆయన ముఖం పైన ఉమ్మివేస్తుంటే ఆయన ముఖం తుడుచుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన మనసులో ఒకరు ఉన్నారు, ఆమెను ప్రేమిస్తూ ఉన్నాడు. అక్కడ అగాపే ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకోసమే తువను ఉంచినా ఆయన తుడుచుకున్నాడే తప్ప అది ఆయన కష్టం అనిపించలేదు. ఆయనను కొట్టినా, ఆయనను తిట్టినా, ఆయన పైన అబద్ధ ఆరోపణలు వేసినా ఆమెను ప్రేమిస్తున్నాడు కనుకనే, ఆమె కోసం అవన్నీ పొందుకుంటున్నాడు కనుకనే అవన్నీ ఆయనకు కష్టం అనిపించలేదు. ఆయనకు అదంతా ఆయన ప్రేమలో భాగమై ఉన్నది. దైవిక ప్రేమ ఉన్నప్పుడు, భార్య భర్తల మధ్యలో దైవిక ప్రేమ ఉన్నప్పుడు కష్టాలలో కూడా కలిసిపోతారు. అదే దైవిక ప్రేమ లేదనుకో సుఖాలలో కూడా కొట్లాడుకుంటూ ఉంటారు. మీకు అర్థమైందని అన్నది? సుఖాలలో కూడా వీళ్ళు ఒకరు తిట్టుకుంటూ ఉంటారు. ఎందుకు? దైవిక ప్రేమ లేదు. దైవిక ప్రేమ ఉంటే కష్టాలలో ఉన్నా కూడా ఇద్దరు కలిసి సమాన కాడి మోసుకుంటూ వెళ్తూ ఉంటారు. 2 ఎడ్లు సమానంగా ఆ కాడిని మోస్తేనే కుటుంబం అనే ఆ యొక్క బరువు నడిపించబడుతుంది. అందులో ఏ ఒక్కటి దైవిక ప్రేమ లేకపోయినా, ఆ ఎడ్లలో ఏ ఒక్కదానికి దైవిక ప్రేమ లేకపోయినా చాలా కష్టం, చాలా తలనొప్పి. ఇల్లు అంటేనే నరకంలా కనబడుతుంది. ఇక ఇల్లా ఇప్పుడు ఇంటికి పోవాలన్నా, ఆఫీస్ నుండి అయ్యి బాబోయ్ ఇప్పుడు పొలం నుండి ఇంటికి పోవాలన్నా గుర్తుకొస్తుంది ఒక్కసారి. లేదు ఆవిడకు సాయంత్రం అయిందా, మా ఆయన ఇంటికి వస్తాడా, అయిపోయిందిరా పని. ఇల్లంటేనే నరకం, ఇల్లంటేనే నరకంగా మారిపోతుంది. దానికి కారణం ఏంటిదంటే దైవిక ప్రేమ లేదు. కుటుంబం ఏదైతే దేనిపైన నిలబడాలో అది లేదు. ఏరోస్ ప్రేమ ఉంది, ఫిలియో ప్రేమ ఉంది, అవి నడుస్తూనే ఉంటాయి. మళ్ళీ ఈమెకు దెబ్బ తగిలిందనుకో ఫిలియో ప్రేమ ఊరుకుంటుందా? ఊరుకోదు, బాధ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తుంది. ఒకవేళ ఆయనకి ఏమైనా అయిందనుకో ఫిలియో ప్రేమ ఊరుకుంటుందా? ఫిలియో ప్రేమ ఊరుకోదు, ఆయనను వెంటనే హాస్పిటల్కి ఈమె తీసుకెళ్తుంది. అది అగాపే ప్రేమ కాదు, బాగా అయినాక మళ్ళీ మొదలవుతుంది. నీకు అర్థమైందా నేను చెప్పింది? ఫిలియో ప్రేమ చాలా స్ట్రాంగ్ ప్రేమ, అది ఏరోస్ ప్రేమ కూడా స్ట్రాంగ్ ప్రేమ. అది అందుకే ఏరోస్ ప్రేమ నడుస్తూ ఉంటుంది ఎంత గొడవలైనా. ఫిలియో ప్రేమ అర్థం చేసుకోండి, మిక్స్డ్ కాంప్లికేషన్ ఇది. ఫిలియో ప్రేమ నడుస్తూ ఉంటుంది, కానీ వీళ్ళకి అసలైనది లేదు. వీళ్ళు ఎట్లా భ్రమపడుతుంటారంటే ఫిలియో ప్రేమను, ఏరోస్ ప్రేమను, అగాప ప్రేమను బలపడుతూ ఉంటారు. కాదు, అగాప ప్రేమ ఎట్లుండో తెలుసా? ప్రవక్త అన్నాడు, ఒకవేళ నీ భార్య తప్పు చేసిందని తెలిసినా నువ్వు ఆమె చేతును పట్టుకొని నేను నిన్ను క్షమిస్తున్నాను, ఎందుకంటే క్రీస్తు నా చేయి పట్టుకొని క్షమించాడు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను బాధ పెట్టే కార్యం ఏది ఇంకోసారి చేయకు. ఒకవేళ నీ భర్త తప్పు చేసిందని తెలిసినా నీవు అతన్ని చేయి పట్టుకొని ఇలా అంటావు, ఏమండి నాకు తెలుసు నువ్వు వేరే స్త్రీలతో తిరిగినావని, అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే క్రీస్తు నన్ను ప్రేమించాడు, అదే ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ఇంట్లో ఒక భార్య ఉన్నదని మర్చిపోకు, నిన్ను ప్రేమించే భార్య ఉన్నదని మర్చిపోకు, నిన్ను ప్రేమించే పిల్లలు ఉన్నదని మర్చిపోకు అని చెప్పేది అగాపే ప్రేమ. ఫిలియో ప్రేమ ఏం చేస్తుంది? అప్పుడప్పుడే ఉద్రేకాలు అనమాట. ఈమె ఏడుసుడితోటే సర్లేవే సర్లేవే సర్లేవే, ఈమెకి ఏమైనా అయితే అయ్యయ్యో అయ్యయ్యో అని కంగారు పడడం, అతనికి ఏమైనా అయితే అయ్యయ్యో, అది ఫిలియో ప్రేమ, అది ఎమోషనల్ లవ్ అనమాట.
ఈ ఆడవాళ్ళకి బాగా తెలుసు ఎమోషనల్గా ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలో. సిస్టర్స్ మీరు కాదు, మీరు అగాపే ప్రేమతో ఉన్నవాళ్ళు మీరు. నేను మాట్లాడుతుంది అగాపే ప్రేమలేని గురించి. ఈ ఆడవాళ్ళకి బాగా తెలుసు ఎమోషనల్గా ఉద్రేకంగా ఏ విధంగా భర్తను బ్లాక్మెయిల్ చేయాలో. కొంతమంది ఉంటారు, భర్త ఏమని అన్నాడు అనుకో, నిద్ర మాత్రల చేతులు ఉన్నాయి చూసుకో. ఇంకొంతమంది ఉంటారు, భర్త ఏమని అంటున్నాడు అనుకో, ఆల్రెడీ పెట్ట సదురుకొని ఉన్నా పోతున్నాయి కానీ. ఇవన్నీ ఏంటంటే ఫెయిల్యూర్ ప్రేమలు. ఐఎమ్ సారీ, కానీ అది ఆగాపే ప్రేమ ఏమంటో తెలుసా? నువ్వు నన్ను నేను నిన్ను వదిలిపెట్టాను, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నా, నీకోసం నేను ప్రార్థన చేస్తా ఉన్నా, నీకోసం నేను ప్రాణం ఇస్తా ఇప్పటికి కూడా. బయట వాళ్ళు ఏమంటారా, ఛీ దాంతో ఉంటావారా, వాడితో ఉంటావారా, నీకు ఇంకా వేరే వాళ్ళు ఎవరు దొరకలేదా? వాళ్ళకేం తెలుసు వివాహం పరిత్యాగం గురించి. ఒక్కసారి వివాహం చేసుకున్నావంటే విడుదల లేదు అక్కడ, సావు తప్ప. నువ్వన్నా చావాలా, ఆమెనన్నా చావాలా. కానీ నేను ఇంకో లేఖనం కూడా చూపించబోతున్నాను, సచ్చినా కూడా ఉండదు. ప్రేమైన దేవుని పిల్లలారా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇట్స్ నాట్ మై వర్డ్స్, ఇవి నా మాటలు కావు, ఇవి వాక్యం చెప్తున్నది. అందుకే ఇవన్నీ నేను బోధిస్తూ ఉన్నా. ఫిలియో ప్రేమకు అగాపే ప్రేమకు తేడా తెలవాలా. ఎమోషనల్ లవ్ ఈజ్ నాట్ ఎ రియల్ లవ్. ఉద్రేక ప్రేమ అది నిజమైన ప్రేమ కాదు. భర్తకి ఏమైనా జరిగితే భార్య ఉద్రేకపడుతుంది, భార్యకి ఏమైనా జరిగితే భర్త ఉద్రేకపడుతుంది. అందుకే ఉద్రేకంగా వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. ఆ ఉద్రేకాన్ని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ అంటే తెలుసుగా, లోపరుచుకోవాలని చూస్తారు. అవద్దు, అది అగాపే ప్రేమ కాదు. అది దాన్ని అర్థం చేసుకో. అగాపే ప్రేమ ఎట్లుంటో తెలుసా? నీ భార్యను ఒక పల్లెట్టు మాట కూడా అనవు నువ్వు, ఆమె ఎంత తప్పు చేస్తున్నా. కానీ ఏమంటావు తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని కూర్చోబెట్టి ఆమెకు అర్థమయ్యే విధంగా చెప్తావు నువ్వు చేసే తప్పని. ఆమెను సరిదిద్దడానికి ప్రయత్నిస్తావు. నీ భర్త తప్పు చేస్తూ ఉంటే అతన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తావు, కానీ విడిచిపెట్టడానికి ప్రయత్నించవు. కొంతమంది లేఖనాలు దేనికోసం వెతుకుతానో తెలుసా? భార్యలో తప్పు కనబడితే వదిలిపెట్టొచ్చా, భర్తలో తప్పు కనబడితే వదిలిపెట్టొచ్చా. కానీ యేసు ప్రభువు ఏమని జవాబు ఇచ్చాడో తెలుసా? వస్తుంది అది ఈ మెసేజ్లా. ఆది నుండి అలాగూ లేదు. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోసే మధ్యలో రాశాడు, కానీ ఆది నుండి మాత్రం దేవుడు అలా పెట్టలేదు. ఈ మెసేజ్ ఏంటో తెలుసా? మనం తిరిగి ఏదోనికి వెళ్తా ఉన్నాం, తిరిగి మనము ఏదోనికి వెళ్తా ఉన్నాం, తిరిగి ఆదిలోనికి వెళ్తా ఉన్నాం. మోసే దగ్గరికి కాదు వెళ్ళేది మనం. భర్తను విడిచిపెట్టడానికి, భార్యను విడిచిపెట్టడానికి లేఖనాలు ఎత్తుకునే కూడా ఉన్నారు. వదిలిపెట్టవచ్చా? వదిలిపెట్టలేవు. నీకు అగాపే ప్రేమ ఉంటే ఆమెను రక్షించాలని నువ్వు ప్రయత్నిస్తావు, అతన్ని రక్షించాలని నువ్వు ప్రయత్నిస్తావు. ఎందుకంటే నువ్వు కూడా క్రీస్తు పట్ల అదే తప్పులు చేశావు. కానీ క్రీస్తు ఎలా నిన్ను విడిచిపెట్టకుండా క్షమిస్తూ వచ్చాడో అలానే నువ్వు కూడా క్షమిస్తూ వెళ్తూ ఉంటావు. అలాగని కొంతమంది కావాలని పాస్టర్ గారు ఇలా చెప్పాడు కదా, సో నేను ఇప్పటికి ఏ తప్పు చేసినా నడుస్తుందన్నమాట. శిక్షించే దేవుడు ఉన్నాడని మర్చిపోకు. నీ భర్త ఇక్కడ కుళ్ళిపోతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, నీ గురించి బాధపడుతూ ఉంటే న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు అక్కడ. నీ భార్య ఇక్కడ బాధపడతా ఉంటే న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు అక్కడ, మర్చిపోకు. ఆయన ఊరుకోడు, ఆయన దేవుడికి భయపడు. అది బలహీనతగా ఎంచుకోకు. అగాపే ప్రేమ బలహీనత కాదు, అది బలం. అది
ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, అదిగో లేఖనం చెప్పిండుగా పాస్టర్ గారు, అయితే మా ఆయన నన్ను వదిలిపెట్టాడు, ఇక నేను ఎవరితో తిరిగినా, నేను ఎలాంటి అక్రమ సంబంధం కలిగినా ఏం కాదు, ఇగో లేఖనం చెప్పిండుగా, అయితే ఇక మా ఆవిడ నన్ను వదిలిపెట్టదు, ఇక నేను అగాపే ప్రేమ ఆమెకు ఉన్నది కాబట్టి నేను ఏ స్త్రీతో వెళ్ళినా. కానీ ఆమె ఘోషణ వింటున్న దేవుడున్నాడు, అతని బాధ వింటున్న దేవుడున్నాడు అక్కడ. నిన్నైనా మార్చాలా లేదా నీ స్థానాన్నైనా మార్చాలా? అర్థమైందా పాయింట్ అక్కడ? నిన్నైనా మార్చాలా లేదా నీ స్థానం, అంటే నిన్ను తీసిపడేసి భూమిపై నుండి గుండాయి ఏదైనా వచ్చి లారొచ్చి దిక్కుమని గుద్ది నేను లేపైన దేవుడు ఇంకోళ్ళని ఇస్తారు వాళ్ళకు. డోంట్ ఫర్గెట్, మర్చిపోక ఈ విషయం. ఎందుకంటే దేవుని పిల్లలను బాధ పెడుతుందో దేవుడు ఊరుకోడు అక్కడ, దేవుడు ఊరుకోడు అక్కడ, న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు అక్కడ. నాకు తెలుసు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత భార్యాభర్తల మధ్యలో ఏం పోటీ జరుగుతుందంటే, ఏం వాదాలు జరుగుతాయంటే, ఇక వాక్యమే వాదాలు. ఇక వీళ్ళకు వాక్యం ఇచ్చింది వాదం కోసం కాదు, సరి చేసుకోవడం కోసం. పాస్టర్ ఇలా చెప్పలేదా, నువ్వు అట్లెందుకు చేస్తావు? పాస్టర్ ఇలా చెప్పలే, నువ్వు ఇట్లెందుకు చేస్తున్నావు? అరే మీరు పాస్టర్ చెప్పింది కొట్టుకోవడానికా? నీకు నువ్వు సరి చేసుకో, నీకు నువ్వు సరి చేసుకో. వింటున్నారా నేను చెప్పింది? ఓకే, మీకు అర్థమైంది అందరికీ?